ఉన్నది కదా అన్న, చూద్దాం. ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు, ఏదైనా జరగచ్చు. అవును వేపాంత తమ్ముడు, ఈ మధ్యలో డీసీ నిన్ను రిలీజ్ చేస్తుంది, సిఎస్కేలకు పోతానవని న్యూస్ వస్తుంది. డీసీని వదిలిపెట్టి సిఎస్కేలకు పోయి నెక్స్ట్ తలాయిదామని పెద్ద స్కెచ్ చేసినట్టున్నావు కదా. ఏ ఊకో గంభీరన్న, నేనే శ్రేయాస్ అయ్యర్ ఇంజురీ కావగానే ఎట్లో ఒకట్ల అవకాశాన్ని దొరకబట్టి గీ డీసీకి కెప్టెన్ అయినా. తర్వాత మెల్లగా అయ్యర్నే బయటికి నూకినా. ఇప్పుడు నేను గీ డీసీని వదిలిపెట్టి సిఎస్కేలకు పోతే అక్కడ నన్ను రమ్మని కెప్టెన్ చేస్తారా వాళ్ళు? ఆల్రెడీ అక్కడ గైక్వాడ్ కెప్టెన్సీ చేస్తాండు, ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. ఒక్క సీజన్ క్వాలిఫై కానంత మాత్రాన సిఎస్కే వాళ్ళు అంత తొందరగా డెసిషన్ మార్చుకోరు. ఇక్కడ టీంకి కెప్టెన్సీ వదిలేసిపోయి అక్కడ వికెట్ కీపర్ లెక్క ఆడాలనా? అసలు వాస్తవం చెప్పాలంటే ఇంకా ధోనిపై 2-3 సంవత్సరాలైనా రిటైర్ అయ్యేటట్లేడు. అంటే నాకు ప్లేయింగ్ లెవెల్లో కూడా ఛాన్స్ దొరుకుతుందో దొరకదో. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పినావు వేపాంతు. ఇక నీకు పోవాలని లేదు, ఓకే, వాళ్ళే నిన్ను రిలీజ్ చేసిల్లు అనుకుందాం. అప్పుడు సిఎస్కేలకు కాకపోతే మరి వెళ్ళకపోవడం నీకు ఇష్టం. ఇక వీళ్ళే రిలీజ్ చేసినాక ఏ టీంలోకి పోతే ఏమున్నదన్నా? ఏడికి పోయినా మళ్ళీ నా టాలెంట్ను ఉపయోగించుకొని పైకత్తా. పంత్ అంటే వట్టిదే అనుకుంటా అలా అయింది. ధవన్ బ్రో, ఇంత సడన్గా నువ్వు రిటైర్ అవుతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఇద్దరం కలిసి ఎన్నో మ్యాచ్లలో ఓపెనింగ్ చేసినావు, ఎన్నో సెంచరీ పార్ట్నర్షిప్లు చేసినావు, అన్నీ గుర్తొస్తానేవే. ఆ గుర్తొచ్చుడు ఏదో నేను రిటైర్మెంట్ ఇయ్యకముందు గుర్తొచ్చుంటే మంచిగా ఉండేది. అరే కొత్త పిల్లగాళ్ళకి ఛాన్స్ ఇయ్యద్దావే, ఎప్పుడు మనమే ఆడాలా చెప్పు? మనమే అనకు రోహిత్ బ్రో, నువ్వు విరాట్ కోహ్లీ మంచిగా ఆడుకున్నారు కానీ నన్నే పక్కకు నెట్టిల్లు. కొత్త పిల్లగాళ్ళకి నా ప్లేసులనే ఛాన్స్ ఇవ్వాలనా? ఏ బాధపడకువే గబ్బరు, నీ త్యాగం ఊరికేనే పోలేదు. నీ ప్లేస్లో ఒక జైస్వాలు, ఒక గిల్లు, ఒక అభిషేక్ శర్మ, వీళ్ళందరూ ఇండియన్ టీంకి దొరికిల్లంటే దానికి కారణం నువ్వు బయట కూర్చునుడే. టీంకి ఆడినప్పుడే కాదు, ఆడనప్పుడు కూడా గెలిపించేటోడే శిఖర్ ధవన్. సరే అదంతా పోనీ కానీ ఐపీఎల్ అన్న ఆడతావాడవా మరి? అది ఇంకిప్పుడే డెసిషన్ తీసుకోలే, ఆచితూచి ఆలోచించి తీసుకుంటా. ఎనీవే, హ్యాపీ రిటైర్మెంట్ బ్రో, ఎంజాయ్.